ఏది ఏమైనప్పటికీ మార్కెటింగ్లో చంద్రబాబు నాయుడు గారిని మించినటువంటి వ్యక్తి మరొకరు లేరు అనేటువంటిది జగమెరిగినటువంటి సత్యం. ఏ కార్యక్రమం చేసినా, ఎవరు పని చేసినా ఆ చేసినటువంటి పని నేనే చేశానని చెప్పుకునేటువంటి దాంట్లో వారిని మించినటువంటి వ్యక్తి మరొకరు లేరు అనేటువంటి విషయాన్ని కూడా మన అందరికీ తెలుసు. అది జగమెరిగినటువంటి సత్యం. ఉదాహరణకి భోగాపురంలో నిర్మిస్తున్నటువంటి ఎయిర్పోర్ట్ కానివ్వండి, లేదా శ్రీకాకుళం మూలపేటలో నిర్మిస్తున్నటువంటి పోర్టు కానివ్వండి, లేదా మచిలీపట్నంలో నిర్మిస్తున్నటువంటి బందర్ పోర్టు కానివ్వండి, ఇప్పటికే నిర్మాణం పూర్తయినటువంటి రామాయపట్నం పోర్టు కానివ్వండి, వీటన్నిటికీ కూడా ఈ రాష్ట్రంలో ఇంత పెద్ద ఎత్తున ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి ముందడుగు వేసినటువంటిది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి విషయాన్ని మీ ద్వారా మరొకసారి తెలియజేస్తా ఉన్నాం. బహుశా మా తాలూకా మేము ప్రజలకు చెప్పుకునేటువంటి దాంట్లో కానీ, లేదా చంద్రబాబు నాయుడు గారికి వత్తాసు పలికేటువంటి మీడియా కానీ, లేదా పత్రికలు కానీ, వీటన్నిటినీ కూడా సైడ్ లైన్ చేసేటువంటి కార్యక్రమం చేసినటువంటి దాంట్లో బహుశా వారు సక్సెస్ అయ్యి ఉండొచ్చు. ఇన్ఫ్యాక్ట్ గడిచినటువంటి 5 సంవత్సరాలు మేము అధికారంలో ఉన్నప్పుడు, మేము అధికారంలోకి వచ్చినటువంటి 8-9 మాసాల్లో కోవిడ్ని ఎదుర్కొన్నాం. దాదాపు 2.5 సంవత్సరాల పాటు కోవిడ్ పరిస్థితులు ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలని అందరితో పాటు మనల్ని ఏ రకంగా ఇబ్బంది పెట్టిందో మనందరం కూడా చూసాం. పెట్టుబడులు పెట్టేటువంటి దానికి మన దగ్గరే కాదు, దేశంలో కానీ మిగిలినటువంటి దేశాల్లో కానీ కోవిడ్ పరిస్థితుల నుంచి బయటపడేటువంటి దానికి ఏ రకమైనటువంటి ఇబ్బందులు పడ్డామో మనం చూసాం. అయినప్పటికీ అనేక రకాలైనటువంటి పెద్ద పెద్ద సంస్థలతో వారితో చర్చలు జరిపి, ఇన్ఫ్యాక్ట్ 2023 మార్చి 3-4 తారీఖుల్లో విశాఖపట్నం వేదికగా గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమిట్ నిర్వహించి దాదాపు 386 పైచీలకు ఎంఓయూస్ చేసుకొని కొన్ని పరిశ్రమలకు సంబంధించినటువంటి ల్యాండ్ అలాట్మెంట్స్ కానీ, వారితో చేసుకున్నటువంటి అగ్రిమెంట్స్ ప్రకారం వారికి కావాల్సినటువంటి ఫెసిలిటేషన్ కానీ రాష్ట్ర ప్రభుత్వంతో చేసినటువంటి సందర్భాలు కానీ, ఈరోజు కొన్ని భూమి పూజలు జరిగినా, కొన్ని ప్రారంభోత్సవాలు జరిగినటువంటి దాంట్లో కూడా గతంలో జరిగినటువంటి గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమిట్లో జరిగినటువంటి ఎంఓయూస్కి ఇవన్నీ కూడా ఒక సాక్ష్యాలుగా ఈరోజు నిలబడతా ఉన్నాయనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. వీటితో పాటు మెడికల్ కాలేజెస్ కానీ, లేదా అనేక రకాలైనటువంటి ఇండస్ట్రియల్ కారిడార్స్ కానీ, విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ కానీ, లేదా బెంగళూరు హైదరాబాద్ ఇండస్ట్రియల్ కారిడార్ కానీ, లేదా చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్లో కొన్ని వేల ఎకరాల భూముల్ని సేకరించి అక్కడ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్స్ కానివ్వండి, లేదా ఇక్కడ నక్కపల్లిలో బల్క్ డ్రగ్ పార్క్ సంబంధించి కానివ్వండి, లేదా రానటువంటి కాలంలో ఓర్వకల్ ప్రాంతంలో ఉన్నటువంటి కర్నూలు పరిసర ప్రాంతాల్లో, అది హైదరాబాద్ దగ్గరగా ఉన్నటువంటి బెంగళూరు హైదరాబాద్ ఇండస్ట్రియల్ కారిడార్ కానుకొని ఉన్నటువంటి దాదాపు 7,000 పైచిలకు ఎకరాలు భూమి సేకరించేసినటువంటి విషయంలో కానీ